నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. నాగర్ కర్నూలు జిల్లా చిట్ ఫండ్స్ నడిపి మోసం చేసిన సాయిబాబాను అరెస్టు చేశాం. జిల్లా ఎస్పీ సాయిబాబా యొక్క ఆస్తులపైన స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి విచారిస్తున్నాం. సాధ్యమైనంత వరకు సాయిబాబా బాధితులకు అందరికీ సహాయం చేస్తాం. సాయిరామ్ అనే పేరుతో చిట్ ఫండ్ ని స్టార్ట్ చేసి దాదాపు 1542 మందిని మోసం చేసి 50 కోట్లకు పైగా డబ్బును వసూలు చేసి అందరికీ తిరిగి ఇవ్వకపోవడంతో సాయిబాబా మరియు ఇంకా నలుగురి మీద 9 కేసులు నమోదైనాయి. కావున అరెస్టు చేసి జైలుకు పంపుతున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేసే విధంగా చేస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అది ఓనర్ సాయిబాబా ఒక 95 నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది ఆక్వా ఇంట్రెస్ట్ ఇస్తాము, తర్వాత తక్కువ డేలో ఆక్వా రిటర్న్ ఇస్తారు, డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి ఈ అమౌంట్ కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు. సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్ కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ అగేన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా 4 పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళపైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ 9 కేసెస్ మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో బుక్ అయింది. ఈరోజు 5 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో ఇటియాల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ, తర్వాత ఇటియాల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు, తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూరు విలేజర్, తర్వాత జీవా వెంకటేశ్వర్లు అండ్ ఒకటి ఓరు హుసేన్. ఈ 5 మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము. ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే 2014 నుంచి 2021-22 వరకు. అది మన పాల్మరు ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది. అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు. అది మంత్లీ 2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీడియట్గా డబుల్ ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ 1500 విక్టిమ్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది. సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఈ అన్ని మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా 3 విషయంలో పెట్టారు. ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు, కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది ఆక్వా ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300+ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు. ఈ 3 ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేశారు. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు మన పోలీస్ అధికారులు ఆల్మోస్ట్ 20 acres వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు, తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము. సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక డెడికేట్గా అందరు డిఎస్పీ నాగర్ కర్నూలు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ టీంలో అది డిఎస్పీ గారితో పాటు మన సిఐ నాగర్ కర్నూలు కనకయ్య, తర్వాత సిఐ సిసిఎస్ శంకర్, ఇంకా 2 సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కొంతమంది పోలీస్ స్టాఫ్ కూడా ఈ టీంలో ఉన్నారు. ఈ టీం డెడికేట్గా ఈ మ్యాటర్లో ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఇంకా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోతే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ అర్థమైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అన్నీ మొత్తం ఐడెంటిఫై చేసి ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ మొత్తం ప్రాపర్టీలో సీజ్ కోసం అటాచ్మెంట్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము. ఇప్పటివరకు తెలిసిన విషయం ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ప్రకారం ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా చాలామందినే మనీ వాళ్ళకి డైవర్ట్ చేశారు వాళ్ళు.
ఏదైనా వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగింది, అది క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ అయింది, దానికోసం ఇప్పుడు పెట్టారు. ఇంకా ఫర్దర్గా ఇది ఒకటి కాదు, ఇంకా ఫర్దర్గా ఎవరైనా వాళ్ళతో బెనిఫిట్ అయింది ఆర్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఫర్దర్గా వాళ్ళపైన కూడా ల్యాండ్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ అయింది వాళ్ళపైన కూడా మన ఇన్వెస్టిగేషన్లో అందరి పేరు వస్తాయి.